ప్రకాశం జిల్లా పొదిలి జగన్ పర్యటనలో టీడీపీ మూకలు అరాచకం సృష్టించాయి. వైఎస్ జగన్ కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైకి టీడీపీ మూకలు రాళ్లు విసిరాయి. వైఎస్ఆర్సీపీ శ్రేణులను కవ్వించి గొడవలు చేసేందుకు ప్రయత్నించారు టీడీపీ కార్యకర్తలు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. టీడీపీ కార్యకర్తలకే కొమ్ము కాశారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఒక ఆఫ్లైన్ ప్రోగ్రామ్ లాగా మనకు అర్థమవుతుంది. రాత్రి నుంచే నిరసన తెలియజేస్తారు అని తెలిసినప్పటికీ పోలీసులు ఈ మాత్రం కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా, నిరసనకారులు ఎవరో గుర్తించకుండా, వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయకుండా, లేదా ఎవరైతే చేయాలని పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు చేస్తున్న తప్పని చెప్పే ప్రయత్నం చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే విమర్శించే ప్రయత్నం వచ్చింది. ఎందుకంటే రాత్రి 5 చోట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంబాయ్ దగ్గర నిరసన తెలియజేస్తారు, అందుకోసం డ్వాక్రా మహిళలను మొదలై చేస్తున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇది ఒక పక్క జరుగుతున్నా కానీ ఇంటెలిజెన్స్ విభాగాలు కానీ, పోలీసులకు సంబంధించిన స్పెషల్ బ్రాంచ్ విభాగం కానీ ఏమాత్రం కూడా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ తీసుకొని పై అధికారులు పంపించిన దాఖలాలు ఉన్నట్టుగా లేదు. దాంతో పాటు 2 చోట్ల ఆఫీసులు కానీ అనుమతి ఇచ్చారు, నిరసన మీరు అక్కడే చేసుకోండి అని చెప్పినారని కూడా ఒక ప్రచారం జరుగుతుందంటే, నిజంగా పోలీసులే ఈ నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించారు, వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చారని అంటే చాలా బాధాకరమైన విషయం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇష్యూ వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పటికీ కూడా అలా ఎలా అనుమతిస్తారు? నిరసన తెలియజేస్తున్న వాళ్ళకి మీరు శాంతియుతంగా చేసుకోండి అని చెప్తే వాళ్ళు వింటారా? అలాంటి వాతావరణాన్ని ఇవాళ పొద్దున్నే జరిగిందని చెప్పొచ్చు. మీరు శాంతియుతంగా 2 చోట్ల నిరసన తెలుసుకోండి అని పోలీసు అధికారులు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆ మేరకే ఈ రోజు ప్రజల్లో ఈ అరాచకానికి, దారుణానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పొడిగెట్టాయని చెప్పొచ్చు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కెమెరా వస్తున్న సమయంలో 2 చోట్ల అడ్డగించే ప్రయత్నం చేశారు. ఒక చోట దారుణంగా వైఎస్ఆర్సీపీ కవ్వించి వాళ్ళ మీద రాళ్ల వర్షం కురిపించినటువంటి పరిస్థితి. అందులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఒక ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు, మరొక కానిస్టేబుల్ కూడా గాయాలైనట్టుగా చెప్తున్నారు. ఇది ఉన్నప్పటికీ చాలా ఒక దురితాస వాతావరణం, ఉద్రిక్త పరిస్థితి తీసుకోవాలి రావాలనే ఒక కాన్సెప్ట్ లో భాగంగానే ఇవాళ ప్రజల్లో ఈ ఘటన జరిగినట్టుగా మనకి అర్థమైపోతుంది. ఎందుకంటే రైతాంగం కోసం రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు, సంక్షోభంలో ఉన్నారు. దాంతో కొద్ది రోజులతో పొగాకు రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర రావడం లేదు. నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వేస్తున్నారు, వాళ్ళకి ఓదార్పు చేసే ప్రయత్నం చేస్తారో, భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారో అన్నప్పుడు పెద్ద ఎత్తున రైతాంగం పెద్దమైంది ఆయన దగ్గర రావడానికి. అందులో భాగంగా ఇవాళ పొదిలి పట్టణం అంతా కూడా ప్రసారిగా జనసంద్రం అయిపోయింది. ఏదైతే పొదులకు శివార్లో ఉన్నటువంటి ఒక హెలిప్యాడ్ దగ్గర నుంచి సుభాష కేంద్రం వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల పైన ఉంటుంది. మొత్తం స్పందించిపోయిన పరిస్థితి ఉంది రైతాంగంతో. ఇంత పెద్ద ఎత్తున రైతులు వస్తారని తెలిసి కూడా ఇలాంటి ఇష్యూస్ ని ఎలా చేయనిచ్చారు అనేది ఒక విమర్శ ఇవాళ పోలీసుల మీద కానీ అలాగే అధికార పార్టీ మీద కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సజావుగా రైతాంగాన్ని పరిశీలించి మేము శాంతియుతంగా వెళ్ళిపోతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్తున్నప్పటికీ రెచ్చగొట్టే ధోరణి చేసిన దాన్ని బట్టి చూస్తే నిజంగా ఒక వాంటెడ్గా ఈ గొడవలు సూచించే ప్రయత్నం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.